హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు చేసి చూపిస్తానండి. ఎన్ని రకాలనే తర్వాత మీరు చూడండి. ఇప్పుడు నేను ఈ కప్పుతో అండి బియ్యం పిండి 2 కప్పులు తీసుకుంటున్నానండి. 2 కప్స్ తీసుకుంటున్నాను. చూసారా, 2 కప్స్ వేసుకున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, నేను బాండి తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పుకి 1 కప్పు వాటర్ మాత్రమే పడుతుంది. మీరు కూడా అలానే వేసుకోండి. 2 కప్స్కి 2 కప్స్ వాటర్ మాత్రమే. దీనిలో ఇప్పుడు చిటికెడు సాల్ట్, చిటికెడు బెల్లం వేసుకుందామండి. చిన్న ఇంచు ముక్క ఒకటి, ఎందుకంటే పిండి చప్పగా లేకుండా ఉంటుందండి. సరిపోతుందండి సాల్ట్. నెక్స్ట్ చిన్న బెల్లం ముక్క అండి. లేదు అంటే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే అవాయిడ్ చేస్తానండి. ఇది నేను వాటర్ అండి, ఈ పిండి పోసిన కప్పుతోటే వాటర్ వేసాను, సో అందుకే అలా ఉంది. ఇది కొంచెం మరిగే వరకు వెయిట్ చేద్దాం. దీనిలో 1 స్పూను గీ వేసుకుందామండి. నెయ్యి కూడా వేసుకున్నాము. మొత్తం మిక్స్ చేసుకొని మరిగిన తర్వాత అప్పుడు పిండి యాడ్ చేద్దామండి. చూడండి, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే మనం పిండి వేసేసుకోవాలండి. దీనిలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దామండి. కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఈలోపు మనం పూర్ణం రెడీ చేసుకుందాం. ఇప్పుడు పూర్ణం పిండికి చిన్న బాండి పెట్టుకున్నానండి నేను. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి ఇది కరిగిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకుందామండి. ఈ కప్పుతో నేను ఫుల్ కప్పు కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. సో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇది మిక్స్ చేద్దాం. చూడండి, పూర్తిగా బెల్లం కరిగిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో మనము కోకోనట్ పౌడర్ వేసేసుకుందాం. ఇది మిక్స్ చేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూసారండి, మనం వాటర్, ఈ బెల్లంలో నేను వాటర్ అసలు వేయలేదండి, ఒక డ్రాప్ కూడా వేయకుండా ఉంటేనే ఇలా ఉంది. ఇది మంచిగా దగ్గర వరకు వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. అప్పుడు స్మెల్ బాగుంటుంది, మనకు తెలిసిపోతుంది. ముద్దకి వచ్చేస్తానండి బాల్ చేసుకోవడానికి. చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, ఇలా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చిటికెడు ఇలాచీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, పిండి మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మెత్తగా మిక్స్ అయ్యే వరకు చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకున్నాము. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకుందాం. చూడండి, నేను ఇప్పుడు బాల్స్ డిఫరెంట్ సైజెస్ లో చేశానండి. ఇప్పుడు వీటితో ఏం చేస్తానో చూడండి మీరే. చూడండి, ఇప్పుడు మనం ఈ బాల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. దీన్ని డ్రై పౌడర్లో ఇట్లా బియ్య పిండిలో డిప్ చేసుకొని 2 హ్యాండ్స్తో ఇలా చేసుకోవాలండి. దీన్ని పల్చగా చేసుకొని దీనిలో ఇప్పుడు మనం ఆల్రెడీ పూర్ణం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది పెట్టుకొని ఫిల్ చేసేసేయాలి. చూసారా, ఇదంతా కూడా ఏంటంటేనండి, మనం పిండి మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. బాగా మెత్తగా మిక్స్ చేస్తేనే కానీ స్మూత్గా వస్తుంది. నేను దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా పట్టిందండి. ఆల్రెడీ ఇది కూడా పూర్ణం పిండి పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది టచ్ అవ్వకపోతే పక్కనే వాటర్ పెట్టుకొని వాటర్ తీసుకొని డిప్ చేసేసుకుంటే క్లోజ్ చేసేసుకోవడమే. ఇదేంటంటే దీన్ని ఏం చెప్పా కదా నేను, మీరే చెప్పాలి అని. చూసారా, బాల్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ పెట్టేసుకున్నాము. చూసారు, ఇలా 5 చేసుకున్నానండి. ఇంకొక రకం 5 చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఇంకొకటి అంటే ఇంకొక రకం ప్రసాదం అండి. దీన్ని కూడా ఏంటంటే మనం ఇలా చేసేసుకొని, నేను చెప్పాను కదా నేమ్స్ మీరే చెప్పాలి అని. దీన్ని కూడా ఇలానే మనం ఇంతకుముందు చేసినటువంటి దానిలోనే ఫిల్లింగ్ చేసుకుందామండి. దీనిలో కావాలంటే కొంచెం వాటర్ డిప్ చేసుకొని చేసుకోవచ్చు మనం పలుచగా రావటం కోసం. దీన్ని ఏంటంటేనండి, ఒక సిల్క్ పేపర్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నా లేదా అరిటాక్ మీద చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ మీదే చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం ఫిల్లింగ్ పెట్టేసుకుందాం. చూసారా, ఇలా పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయాలండి. ఈ ఎడ్జెస్ క్లోజ్ చేసేసేయాలి. కావాలంటే మీరు కొంచెం వాటర్ డిప్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ ఇలా చేసుకుందాం, ఒక 5. చూసారండి, ఇదొక రకం ఇదొక రకం 2 ఐటమ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు థర్డ్ వన్ చేద్దాం, చూద్దాం రండి. దీనికి కూడా ఇలా బాల్ తీసుకొని పిండిలో డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకొని ఇలా సైడ్స్ ప్రెస్ చేసుకోవాలి. చిన్న పూరి లాగా చేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత స్టఫ్ చేద్దాం.
చూసారు ఇలా కంప్లీట్ అయిందిగా. దీనిలో ఇలా పెట్టుకొని వీటన్నిటిని ఇట్లా క్లోజ్ చేసుకోవాలండి. చెప్పాను కదా, నేమ్స్ అయితే నేను చెప్పనండి, దీనికి మీరే చెప్పాలి. మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి ఇలా ఉంచుకోవాలండి. చూసారా, అన్నీ ఇలా చేసుకుందాం. ఇంకా 4 ఈచ్. చూడండి ఇవి కూడా కంప్లీట్ అయినాయండి. వీటికి నేను ఏంటంటే ఇలా చేసిన తర్వాత మనము చాక్ తోటి నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే షేప్ బాగా వస్తుందండి. చూసారు ఇవన్నీ కూడా ఇలా పెట్టేశాను. నెక్స్ట్ చేసుకుందాం మనం. చూడండి ఇప్పుడు అన్ని కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు వీటిని మనం స్ట్రీమ్ చేసుకుందాము. నేను ఇడ్లీ కుక్కర్ తీసుకొని దానిలో స్ట్రీమ్ చేస్తాను. ఇప్పుడు 5 ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాయండి. చూడండి నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలా నెయ్యి రాసి పెట్టుకుంటున్నానండి. అన్నిటికీ ఇలా పెట్టుకున్న తర్వాత దీనిలో వేసుకుందాం. చూడండి నేను అల్లి ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టుకుందాం. ఇంకా కుక్కర్ పెట్టుకుని వాటర్ వేసుకుని ఒకటి ఎంటీది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇన్ కేసు వాటర్ ఏమైనా ఎక్స్ట్రా అయినా కూడా అవి పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు మిగతా పెట్టేసుకుందాం. చూసారండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. మనము ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. స్టీమ్ బాగా అవుతుంది. చూడండి నేను పెసరపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దీనిలో ఇప్పుడు ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను. కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. ఈ వేడి మీద వేసుకుంటేనే కరిగిపోతుందండి. మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంటే మొత్తం కరిగిపోతుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూసారా బెల్లం వేసుకొని ఇప్పుడు నేను స్టవ్ పైన పెట్టుకున్నానండి. దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఇదేంటంటే పెసరపప్పు త్వరగా థిక్గా అయిపోతుంది. ఇది కొంచెం మరిగిన తర్వాత ఉండ్రాలు తీసి దీనిలో వేసేసుకుందాం. చూసారండి కంప్లీట్ గా బాయిల్ అయిపోయాయండి. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలండి. చల్లగా అయిన తర్వాత తీయాలి. ఇలా వేడి మీద తీసేస్తే దానికి అతుక్కుంటాయి. సో చల్లగా అయిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడు మనం చూసారండి అన్ని తీసి పక్కన పెట్టేశాను. ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఇలా ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉండ్రాలు దీనిలో వేసేసుకుందాం. దీంతో పాటు ఒక 2 మినిట్స్ బాయిల్ అవనిద్దామండి. ఆ స్వీట్నెస్ కూడా ఏమంటారు బాల్స్కి పడతాయి ఉండ్రాళ్ళకి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పెట్టుకుందాం. చూసారండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసుకుందాం. చూడండి ఎన్ని పాయసం రెడీ అండి. వినాయకుడు చాలా ఇష్టమైనటువంటిది. చూసారా మిగతా కూడా మనం సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఒకే పిండితో 5 రకాల ప్రసాదాలు చేసేసుకున్నామండి. మనము సర్వింగ్ బౌల్లో కూడా షిఫ్ట్ చేసేసుకున్నాము. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అంతకుముందు కూడా చెప్పాను ఒక రైస్ తోటి. చూసారు ఫ్రెండ్స్ ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఈజీగా అవుతుంది, మనకు టైం సేవ్ అవుతుంది, ఎక్కువ రకాలు చేసుకోవడానికి ఉంటుందండి, ఎక్కువ ఐటమ్స్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ నేమ్స్ చెప్పాను కదండి, లాస్ట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.